ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. ఎస్బీఐ కార్డ్ నుంచి మనకు వేరే పోస్టులకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ లొకేషన్ ఎక్కడ, శాలరీ ఎంత అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్నీ నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎస్బీఐ కార్డ్ నుంచి మనకు వేరే పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఆ పోస్టులు ఏంటి అనేది చూద్దాము. ఎగ్జిక్యూటివ్ పోస్ట్, స్క్రీనింగ్ అండ్ అసోసియేట్ కేవైసీ సపోర్ట్, అసోసియేట్ ప్రీ డెసిషనింగ్, ఈ రోల్స్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ, లొకేషన్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ చూద్దాము. అండ్ లొకేషన్స్ కానీ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ అనేది గురుగ్రామ్ అండ్ చెన్నై లొకేషన్స్కి చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ చేసిన వాళ్ళు, ఎనీ స్పెసిఫిక్ స్ట్రీమ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 25,000 నుంచి 29,000 వరకు మనకు మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. కమింగ్ టు రెస్పాన్సిబిలిటీస్, ఒక్కొక్క పోస్ట్కి మనం జాబ్ డిస్క్రిప్షన్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ చూద్దాము. ఫస్ట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ స్క్రీనింగ్ పోస్ట్ అనమాట. సో దీని జాబ్ డిస్క్రిప్షన్ కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ చూస్తే ఐడెంటిఫై అండ్ ప్రివెంట్ అప్లికేషన్ ఫ్రాడ్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్స్. సో మనకు ఎస్బీఐ కార్డ్ అప్లికేషన్స్కి అయితే అప్లై చేస్తుంటాం కదా, దీంట్లో ఈ అప్లికేషన్ ఫ్రాడ్ ఏది జరుపుకోకుండా ప్రివెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మేక్ షూర్ ఈజ్ డన్ విత్ ఇన్ ద ప్రాసెస్ ఎస్ఎల్ఏ అండ్ టీఏటీ రిక్వైర్మెంట్స్ ఇన్ లైన్ విత్ కంపెనీ పాలసీ అండ్ రెగ్యులేషన్స్కి తగ్గట్టు ఈ ప్రాసెస్ అనేది జరిగేటట్టు చూసుకోవాలి. అండ్ వర్క్ ఆన్ ది ఫ్రాడ్ ప్రివెన్షన్ ప్రాసెస్. దిస్ requires flexible shift timings based on the business needs. Be a team player, adopt and contribute as needed according to business requirements. So బిజినెస్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు మీరైతే అడాప్ట్ చేసుకొని కంట్రిబ్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవాల్యుయేట్ అప్లికేషన్స్ బై చెకింగ్ కేవైసీ ఆర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికెంట్ ప్రొఫైల్స్. అప్లై చేసుకున్న వాళ్ళ ప్రొఫైల్స్ కానీ అండ్ వాళ్ళ ఇన్కమ్ డాక్యుమెంట్స్ కానీ కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. Identify and detect suspected fraud based on standard operating procedures and due diligence. If needed, contact the customer by phone to validate information mentioned in the application form and supporting documents. If మీకు ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా తప్పుగా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి, కస్టమర్స్ని కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ని. అండ్ ఫాలో ద ఫ్రాడ్ కంట్రోల్ పాలసీ ప్రాసెసెస్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ కస్టమర్ కాంట్రాక్ట్ పాలసీస్. స్టిక్ టు అసైన్డ్ ఎస్ఎల్ఏ అండ్ టీఏటీ అండ్ ఆడిట్ మెట్రిక్స్. ఎయిమ్ టు ఇంక్రీజ్ ద ఫ్రాడ్ క్యాచ్ రేట్. సో ఈ ఫ్రాడ్ క్యాచ్ రేట్ని ఇంక్రీజ్ చేయాలి, ప్రివెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఎగ్జిక్యూటివ్ స్క్రీనింగ్ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ పొజిషన్ అసోసియేట్ కేవైసీ సపోర్ట్. సో మనకు తెలిసిందే కేవైసీ సపోర్ట్ చేయడం. రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే యువర్ జాబ్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ మేకింగ్ డెసిషన్స్ ఆన్ వీడియో కేవైసీ కేసెస్. We will work closely with the sales team and customers conducting these KYC verifications according to our set process and policy. వాళ్ళ ప్రాసెస్కి తగ్గట్టు కేవైసీ వెరిఫికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ రెగ్యులేషన్స్కి అండ్ policies for video KYC process and KYC documents is a must. Make sure you accurately update decision files and systems with your final verdicts on cases. It's important. We have got targets for productivity and accuracy. Helping the team hit those benchmarks is key, and you will need to prioritize urgent emails from customers or internal stakeholders ప్లస్ కేవైసీ రెఫరల్స్. సో అర్జెంట్ ఈమెయిల్స్ని బట్టి, టాప్ ప్రయారిటీని బట్టి మీరైతే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసోసియేట్ ప్రీ డెసిషనింగ్. దీని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్. క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తున్న వాళ్ళ అప్లికేషన్స్ని కేర్ఫుల్గా రివ్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్స్ అన్ని కేవైసీ నామ్స్కి అడ్హియర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది. Conduct a detailed credit check in documents following predefined policies and proceed with income calculations. Ensure decisions are made within TAT and possess the required accuracy. ఏది చేయాలన్నా కూడా మీరు ప్రీడిఫైన్డ్ పాలసీస్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవుతూ ఈ ప్రాసెస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ యొక్క క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసోసియేట్ కేవైసీ సపోర్ట్ రోల్స్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ షుడ్ కమ్యూనికేట్ వెల్ బోత్ రిటన్ అండ్ వర్బల్. షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ వర్కింగ్. సో మీకు కొంచెం బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి కంప్యూటర్ ఆపరేట్ చేయడం. అండ్ క్విక్ లెర్నర్. అసోసియేట్ ప్రీ డెసిషనింగ్ ఈ రోల్కి అయితే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ 6 months to 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ కామర్స్ ఆర్ బీబీఏ బ్యాక్గ్రౌండ్స్.
ఈ స్పెసిఫిక్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు, బీబీఏ వాళ్ళు కానీ కామర్స్ వాళ్ళు కానీ. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ విల్లింగ్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఇది ఈ జాబ్స్ యొక్క క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ అనేది. నెక్స్ట్ మనకు లొకేషన్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అండ్ అసోసియేట్ ప్రీ డెసిషనింగ్ రోల్స్కి అయితే లొకేషన్ చూసుకుంటే గురుగ్రామ్. అండ్ వైల్ ఫర్ ద అసోసియేట్ VKYC సపోర్ట్ రోల్కి అయితే మనకు లొకేషన్ అయితే చెన్నై ఉంది. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 25,800 నుంచి 29,160 రూపీస్ పర్ మంత్లీ అయితే మనకు యావరేజ్గా శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏజ్ చూస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మోర్ దాన్ 18 ఇయర్స్ ఏజ్ టు అప్లై. సో ఎనీ కార్పొరేట్ జాబ్కి కానీ ఏ దానికైనా అప్లై చేసేటప్పుడు 18 ఇయర్స్ ఏజ్ కంటే ఎక్కువైతే ఉండాలి. అండ్ హౌ టు అప్లై, కింద మీకు ఇక్కడ లింక్స్ అన్నీ ఉన్నాయి ప్రతి పోస్ట్కి. సో మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నారో అండ్ క్వాలిఫికేషన్ ఉంది అని అప్లై చేసుకోండి. సో ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలా ప్రతిరోజు పోస్టులు అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.